ఓకే. ఎకానమీలో భాగంగా థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశాం కదా! సో, థర్డ్ యూనిట్‌లో ఆల్రెడీ హరిత విప్లవం, వ్యవసాయ విధానాలు కంప్లీట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు వ్యవసాయం గురించి వ్యవసాయం ఉత్పత్తి చేసాం. ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని ఎక్కడ అమ్ముకోవాలి? సో, వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్‌ల గురించి ఈ క్లాస్‌లో చెప్పుకుందాం. సో, మార్కెట్స్ అంటే తెలుసు కదా మనకి. కా మళ్ళీ బేసిక్ డెఫినిషన్స్‌తో అవసరం లేకుండా డైరెక్ట్‌గా సిలబస్‌లోకెళ్ళిపోదాం. అంటే మనకి కావాల్సింది మాత్రమే చదువుకుందాం. ఇంకా వ్యవసాయ మార్కెటింగ్‌లో మామూలుగా 4 దశలుంటాయన్నమాట. ఒక ఒక పంట ఉత్పత్తి దశ నుంచి ఆ పంటని వినియోగించుకొని అంటే ఆహారంగా తీసుకునేంత వరకు 4 దశలుంటాయన్నమాట. ఆ దశల్లోన ఒకటి అసెంబ్లింగ్ అంటారు. అసెంబ్లింగ్ అంటే ఎక్కడెక్కడో పండింటాయి పంటలన్నీ. సో, ఒక్కో పొలంలో ఒక్కో రకమైన పంటలు పండుతాయి గదా! సో, ఎక్కడెక్కడో పండింటాయి గదా! అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చడాన్ని అసెంబ్లింగ్ అంటారు. సెకండ్ గ్రేడింగ్. గ్రేడింగ్ అంటే ఇప్పుడు టమోటాస్ తీసుకుందాం మనము. టమోటాస్ చాలా రకాలైన పొలాల నుంచి తీసుకొస్తారు. ఒక దగ్గర పెడితే దాన్ని అసెంబ్లింగ్ అంటారు. సో, ఒక దగ్గర పెట్టిన టమోటాస్‌లోన అంటే ఎర్రవి కొన్ని, పచ్చివి కొన్ని అంటే ఏ గ్రేడ్ రకము, కొంచెం బాగునినవి ఒక రకము, కొంచెం మధ్యస్థంగా ఉన్నవి ఒక రకం ఇలా సెపరేట్‌గా డివైడ్ చేయడాన్ని గ్రేడింగ్ అంటారనమాట. సో, క్వాలిటీని బట్టి, సైజుని బట్టి కూడా కొన్ని డివైడ్ చేస్తారు కదా! సో, అలా డివైడ్ చేయడాన్ని గ్రేడింగ్ అంటారనమాట. గ్రేడింగ్ తర్వాత ప్రాసెసింగ్‌కి తీసుకెళ్తారు. సో, ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు టమోటాస్‌కైతే కొంచెం టమోటా కెచప్ లాగా ఇలా చేస్తారు కదా! సో, టమోటా కెచప్‌కి చేయడానికి దాన్ని ప్రాసెసింగ్ చేయాలి కదా! సో, ప్రాసెసింగ్ చేయడానికి ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. సో, టమోటాస్ నుంచి టమోటా కెచప్‌ని తయారు చేస్తారు. సో, ఈ టమోటా కెచప్ ఫ్యాక్టరీలో తయారైంటది. తయారైన తర్వాత దీన్ని అక్కడే పెట్టుకోరు కదా! సో, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరికీ పంపిణీ చేయాలి. అంటే సప్లై. ఇలా 4 దశలుంటాయన్నమాట. సో, ఒక పంట పండి అది మనం తినడానికి వచ్చే మధ్యన అంటే ఒక ఉత్పత్తిదారు నుంచి ఒక వినియోగదారుని మధ్య పంట అనేది చేంజ్ కావాలంటే 4 దశలుంటాయి. అందులో ఒకటి అసెంబ్లింగు, సెకండ్ గ్రేడింగు, థర్డ్ ప్రాసెసింగు, తర్వాత సప్లై. ఇప్పుడు అసెంబ్లింగ్‌లో అన్నీ ఒక దగ్గరికి తీసుకొస్తాం. గ్రేడింగ్‌లో గ్రేడింగ్ ఆహ్, రకాల్ని బట్టి డివైడ్ చేస్తాం. తర్వాత ప్రాసెసింగ్ చేస్తాం. అంటే తినడానికి చేసుకోవడానికి వీలయ్యే విధంగా ప్రాసెసింగ్ చేస్తాం. తర్వాత సప్లై చేస్తాం. టమోటాస్ అనే కాదు పత్తి అయినా కూడా పత్తి నుంచి పత్తి గింజల్ని తీసి దూదిని బయటకి తీస్తారు కదా! దాన్ని ప్రాసెసింగ్ అంటారు. మామూలుగా ఆయిల్ సీడ్స్ ఉంటారు. ఆయిల్ సీడ్స్ నుంచి ఆయిల్‌ని తీయడం కూడా ఒక ప్రాసెసింగ్. పంటని బట్టి మారుతామన్నమాట. చెరకు నుంచి చక్కెర తీయడం ఒక ప్రాసెసింగ్. ఇలా మారుతూ ఉంటామన్నమాట. సో, అసెంబ్లింగు, గ్రేడింగు ఈక్వల్‌గా ఉంటది. సో, ప్రాసెసింగ్‌లో ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. సో, ప్రాసెసింగ్ జరిగేది ఎక్కడంటే పరిశ్రమల్లోనే ప్రాసెసింగ్ జరుగుతది. సో, పంపిణీ ఎలా జరుగుతదంటే సేవా రంగం ద్వారా పంపిణీ జరుగుతది. కాకపోతే ఉత్పత్తులన్నీ వ్యవసాయ రంగానికి సంబంధించినవే. సో, వ్యవసాయ రంగంలో జరిగే ఉత్పత్తిలో భాగంగా మార్కెట్ దశలు 4 ఉంటాయి. ఏంటేంటివంటే అసెంబ్లింగు, గ్రేడింగు, ప్రాసెసింగు, సప్లై. సో, ఇప్పుడు మార్కెట్‌లో మనకి 4 దశలుంటాయని చెప్పాం. సో, మార్కెట్ దశలయిపోయాయి. సో, మార్కెట్‌లు ఎన్ని రకాలుంటాయి? భారతదేశంలోన వ్యవసాయ మార్కెట్‌లు 6 రకాలుగా డివైడ్ చేశారనమాట. సో, ఏంటివి 6 మార్కెట్లంటే ఒకటి ప్రాథమిక మార్కెట్‌లు, ద్వితీయ మార్కెట్‌లు, అంతిమ మార్కెట్‌లు, సంతలు, క్రమబద్ధీకరణ మార్కెట్‌లు, సహకార మార్కెట్‌లు ఇలా 6 రకాలుగా డివైడ్ చేశారనమాట. ఇందులో మనం ఒక్కొక్క దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో, మనకు అవసరమైంది కొంచెం డెప్త్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ప్రాథమిక మార్కెట్‌లు. ప్రాథమిక మార్కెట్‌లు అంటే మనం బేసిక్ మార్కెట్‌లు విలేజ్‌లో ఉంటాయి కదా! సో, విలేజ్‌లోన డైలీ సంతలు జరుగుతుంటాయి. ఈవినింగ్ టైమ్‌లోన అంతా వాళ్ళ ప పొలాల్లో పండిన పంటనంతా తీసుకొచ్చి ఈవినింగ్ టైమ్‌లో సేల్ చేస్తుంటారన్నమాట. సో, దీన్ని ప్రాథమిక మార్కెట్‌లు అంటారు. సో, దేశం మొత్తం మీద 50% మార్కెటింగు వీటి ద్వారా జరుగుతాయి. అంటే విలేజెస్‌లోనే ఎక్కువ కదా పంటలు పండించేది. సో, విలేజెస్‌లోన ఎవ్రీ ఈవినింగు సంతల్లాగా జరుగుతాయన్నమాట. వీటిని ప్రాథమిక మార్కెట్లంటారు. ఇంకా ద్వితీయ మార్కెట్ల విషయానికొస్తే చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా! సో, చిన్న చిన్న పట్టణాల్లో శాశ్వతంగా ఉంటాయన్నమాట. చిన్న చిన్న పట్టణాల్లో షాప్స్ పెట్టుకొనుంటాయి చూడండి. సో, షాప్స్ పెట్టుకొని డైలీ అది ఒక షాప్స్‌లాగా డైలీ శాశ్వత మార్కెట్‌లలాగా పెట్టుకొనుంటారన్నమాట. సో, అలా సేల్ చేసుకుంటే వాటిని ద్వితీయ మార్కెట్లంటారు. ఈ ద్వితీయ మార్కెట్‌లకి ఎక్కడి నుంచి వస్తది సరుకంటే, సో, ప్రథమ మార్కెట్‌ల నుంచి కొనుక్కొని ద్వితీయ మార్కెట్‌లో అమ్ముతారనమాట. సో, దీన్ని ద్వితీయ మార్కెట్‌లంటారు. ఇంకా ఎక్కువ మధ్యవర్తులుంటారు. మధ్యవర్తులు ఎందుకుంటారంటే, ప్రథమ మార్కెట్‌ల నుంచి తీసుకొచ్చి మళ్ళా ద్వితీయ మార్కెట్‌లో అమ్ముతారు కాబట్టి, ఇక్కడ రైతు అమ్మడు డైరెక్ట్‌గా. ఇక్కడ మధ్యవర్తి అమ్ముతాడు కాబట్టి, ఇక్కడ మధ్యవర్తులు ఎక్కువుంటారనమాట. సో, ఇలాంటి మార్కెట్‌లు 4145 మార్కెట్లున్నాయన్నమాట. సో, ఇవన్నీ ఒక మామూలు రైతు బజార్ లాగా ఉంటది చూడండి ఒక ప్లేసు. అలాంటి మార్కెట్‌లనమాట ఇవి. అంటే ఎవరికి వాళ్ళే సెపరేట్‌గా షాప్ పెట్టుకొని అమ్మడం ఇవి కాదు. సో, ద్వితీయ మార్కెట్లంటే అన్నీ ఒక రకమైన మనకి టౌన్స్‌లో ఉంటాయి చూడండి. టౌన్స్‌లో ఉండే మార్కెట్‌లన్నీ ద్వితీయ మార్కెట్‌లే. సో, ఇవి ఎక్కువ పరిమాణంలో ఉంటాయన్నమాట. సో, టౌన్స్‌లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి విలేజెస్ నుంచి సెపరేట్ విలేజ్ నుంచి వచ్చినా కూడా ఎక్కువ ప్రజలుండేది టౌన్స్‌లోనే కాబట్టి టౌన్స్‌లోనే ఎక్కువ సేల్ అవుతాయన్నమాట. ఇంకా అంతిమ మార్కెట్‌లు. అంతిమ మార్కెట్‌లు అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉంటాయి చూడండి మార్కెట్‌లు. ఇప్పుడు సూపర్ మార్కెట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా! ఇలాంటి వాటికి అంతిమ మార్కెట్‌లు అంటారన్నమాట. ఇంకా ఇవి సూపర్ మార్కెట్స్ అంటే మామూలు మనం వెళ్ళే సూపర్ మార్కెట్స్ కాదు. పెద్ద మార్కెట్‌లు అంటే కొన్ని రాష్ట్రాలకి మధ్యన కనెక్టివిటీ ఉంటది చూడండి. అలాంటి మార్కెట్‌లు.
సపోజ్ మనకి మదనపల్లి ఉంది, అనంతపూర్ ఉంది. కొన్ని మార్కెట్స్ యాడ్స్ ఉంటాయి. మార్కెట్ యాడ్స్ లాగా పెద్దగా ఉంటాయి. ఇవి అంతిమ మార్కెట్లు అనమాట. ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు కూడా ఇవి ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇవి అంతిమ మార్కెట్లు. ఇవి కాకుండా మామూలు చిన్న చిన్న సంతలు జరుగుతాయి. సంతలు వీక్లీ సంతలు కొన్ని జరుగుతాయి గదా! అలాంటి చిన్న చిన్న వారపు సంతలు ఇక్కడ మామూలు పంటలనే కాకుండా కూరగాయలు ఇవి కాకుండా మామూలుగా పశువుల్ని కూడా అమ్ముతారు. పశువులు, చేపలు, పశు సంపద ఇవన్నీ అమ్మేస్తారనమాట. ఇవి చిన్న చిన్న సంతలు. దీంతో పాటు క్రమబద్ధీకరణ మార్కెట్లుంటాయి. క్రమబద్ధీకరణ మార్కెట్లంటే ఇవి మామూలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండదు. గవర్నమెంటే పెడతామట. సో, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మార్కెట్‌లని క్రమబద్ధీకరణ మార్కెట్లంటారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతాయన్నమాట. క్రయ విక్రయాలన్నీ అంటే కొనుగోలు చేసుకోవడం, అమ్మడం మొత్తం ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలోనే జరుగుతాయన్నమాట. వీటిని క్రమబద్ధీకరణ మార్కెట్లంటారు. ఇందులో ఒక కమిటీ ఉంటదన్నమాట. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తది ఒక కమిటీని. ఆ కమిటీలోనే మామూలుగా 12-18 మందితో సభ్యులుంటారన్నమాట. 12-18 మంది సభ్యులతోని ఒక కమిటీ ఏర్పడతది. ఈ కమిటీలోన మినిమమ్ 11 మంది రైతులుండాలి. ముగ్గురు పైన వ్యాపారులుండాలి. ముగ్గురైతే ఉండాలి వ్యాపారులు. 11 మందైతే ఖచ్చితంగా రైతులుండాలి. తర్వాత ముగ్గురు వ్యాపారులు, ముగ్గురు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఉండాలన్నమాట. ఇలా ఉండే కమిటీల ద్వారా ఈ మార్కెట్‌లో క్రయ విక్రయాలు జరుగుతాయి. అంటే కొనుగోలు, అమ్మడాలు జరుగుతాయన్నమాట. ఇంగా ఇది చట్టపరంగా ఏర్పాటైన మార్కెట్‌లివి. క్రమబద్ధీకరణ మార్కెట్‌లొచ్చేసి ఇందులో ప్రతి ఒక్కరు లైసెన్స్ పొందాలి. అంటే ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరూ లైసెన్సు పొందుండాలి. తూకాలు వేసే వాళ్ళు కూడా లైసెన్స్ పొందుండాలన్నమాట. ఇంకా దీని ద్వారా రైతులకి గిట్టుబాటు ధర కల్పించడానికి ఇలాంటి క్రమబద్ధీకరణ మార్కెట్‌లని ఏర్పాటు చేశారు. దీని ద్వారా మార్జిన్‌లు కూడా అదుపు చేయొచ్చు. ఆ మార్జిన్స్ అంటే ఇప్పుడు ఒక దళారి ఇంత మార్జిన్ పెట్టుకుంటాడు. ఇప్పుడు నీకు రూ. 100 ఒక సరుకు అమ్ముతుంటే దాంట్లో 20% నాకు మార్జిన్ ఇవ్వాలి అన్నట్లు పెట్టుకుంటారన్నమాట. సో, ఇలాంటి మార్జిన్‌లు తగ్గించడానికి కూడా ఈ మార్కెట్‌లనేవి యూజ్ అయితాయన్నమాట. దీని ద్వారా వచ్చిన ఆదాయం ఉంటది చూడండి. ఇప్పుడు ఇదంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్‌లు కాబట్టి ఇయర్‌లీ దీంట్లో వచ్చిన 10% లాభాల్లోన కేంద్రం యొక్క మార్కెట్ నిధికి సెండ్ చేయాలన్నమాట. ఈ మరి మార్జిన్ లేకపోతే దళారులు ఎలా బతుకుతారంటే వాళ్ళకి 1% కమిషన్ ఇస్తారన్నమాట. సో, 1% ఫీజ్ ఉంటది వాళ్ళకి. దీన్నొచ్చేసి మామూలుగా 1951లో స్టార్ట్ చేశారు. అప్పుడు 200 మాత్రమే ఉండే క్రమబద్ధీకరణ మార్కెట్‌లు. 2005 నాటికి 7,521 మార్కెట్‌లున్నాయి. మామూలుగా జనరల్‌గా చూస్తే రైతు బజార్‌లకు కూడా వీటికి సంబంధించినుంటాయి. సో, రైతు బజార్‌లన్నీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినవే కాబట్టి సో, రైతు మార్కెట్‌లని ఎగ్జాంపుల్‌గా చూసుకోవచ్చనమాట. నెక్స్ట్ సహకార మార్కెట్లు. సహకార మార్కెట్లలోన ప్రభుత్వం కాకుండా ఇప్పుడు రైతులే అందరూ కలిసి ఒక సహకార సంఘంగా, ఒక గ్రూప్‌గా ఏర్పడి వాళ్ళే అమ్మడాలు చేస్తే వాళ్ళే వాళ్ళ పంటని వాళ్ళే అమ్ముకుంటే దాన్ని సహకార మార్కెట్లు అంటారు. ఇప్పుడు ఒక ఊరు ఉంటది. ఆ ఊర్లోని రైతులందరూ కలిసి ఒక కమిటీగా, ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళ ఉత్పత్తుల్ని వాళ్ళే ఓన్‌గా వాళ్ళ ధరకి వాళ్ళ నిర్ణయించుకున్న ధరకే అమ్ముకుంటే దాన్ని సహకార మార్కెట్లు అంటారు. సో, స్వయంగా రైతులే మధ్యవర్తుల సంబంధం లేకుండా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని ఉత్పత్తుల్ని విక్రయించడాన్ని సహకార మార్కెట్లంటారు. ఇందులో దళారులు అనేవాళ్ళు ఉండరు. సో, దళారుల ప్రాబల్యం తగ్గుతుంది దీనివల్ల. ఇంకా మార్కెటింగ్ సమస్యలకి ఉత్తమ మార్గం అని చెప్పారు దీన్ని. సో, ఈ రైతులు ఇలా సహకార సంఘాలుగా ఏర్పడుకొని వాళ్ళ ఉత్పత్తుల్ని వాళ్ళే అమ్ముకోవడం అనేది మంచి పరిణామం అని చెప్పుకున్నారు. ఇది కూడా 1951లో ఏర్పాటయింది. కాకపోతే అంత రైతుల్లోనంత దాన్నేమంటారు అంత సమన్వయం ఉండదనమాట. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ నీ పంట బాగుంది, నా పంట బాలేదు, నాది ఎక్కువుంది, నీది తక్కువుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇవి మనకి 6 రకాలైన మార్కెట్లు. ఈ మార్కెటింగ్ వ్యవస్థలో ఉండే లోపాలేంటి? అసలు ఈ మార్కెట్‌లనేవి ఎందుకు ఇలా ఉన్నాయి? అంటే దళారుల ప్రాబల్యం ఎక్కువుంది కదా! సో, రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. రైతులు నష్టపోతున్నారు. వీటన్నిటికి ఎందుకు ఇలా అవుతుందంటే దీంట్లో లోపాలున్నాయి. ఆ లోపాలేంటంటే గిడ్డంగుల సౌకర్యాల కొరత. గిడ్డంగులు అంటే లాస్ట్ క్లాస్‌లోనే చెప్పాము. ఒక పంట అనేది మనం కాపాడుకోవడానికి, ఒక దగ్గర స్టోర్ చేసుకోవడానికి, ఒక దగ్గర నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడే గోడౌన్స్‌ని గిడ్డంగులు అంటారన్నమాట. ఇలాంటి గిడ్డంగుల కొరత ఉన్నదన్నమాట. అంటే గిడ్డంగులు ఎక్కువ లేవు. సో, మనకి గోడౌన్స్ ఉన్నాయనుకోండి, మన పంటని తీసుకెళ్ళి అందులో స్టోర్ చేస్తాము. ఒకవేళ ఇప్పటికి ప్రెజెంట్ మనకి అనుకున్న ధర రాలేకపోయినా కూడా ఆ పంటని తీసుకెళ్ళి ఆ గోడౌన్‌లో స్టోర్ చేస్తారు. లేదు గోడౌన్స్ ఏం లేవు. ఈ పంట ఈ రోజుకి ఉంటే నెక్స్ట్ డే మొత్తం పోతది అనే టైంలో ఏం చేస్తారు, తక్కువ ధర అయినా కూడా అమ్మేస్తారనమాట. సో, ఇలా గిడ్డంగుల సౌకర్యాల కొరత అనేది ఉంది. దాంతో పాటు పరపతి చిక్కులు. పరపతి చిక్కులంటే డబ్బులు కట్టాలి. ఇప్పుడు పంట వేయడానికి నిన్న చెప్పినట్లు అప్పు తెచ్చుకుంటాడు రైతు. సో, రైతు అప్పు తెచ్చుకుంటాడు. ఆ పంట అమ్మితే గాని అప్పు తీర్చడానికి వీలుండదు. సో, అవతల అప్పిచ్చిన వాడు ఫోర్స్ చేయడం వల్ల ఈ రేట్ తక్కువున్నా కూడా తక్కువున్నా కూడా అమ్మేయాల్సొస్తదనమాట. సో, ఇలాంటి పరపతి చిక్కులు కూడా ఉంటాయన్నమాట. ఎక్కువ దళారులు. సో, దళారులు ఎక్కువుంటే వాళ్ళ కమిషన్‌లు ఎక్కువ వెళ్తుంటాయి. సో, వచ్చిన రూ. 100 రూ. 20, రూ. 50 మొత్తం కమిషన్ వాళ్ళకే పోతే మనకొచ్చేది ఏముండదన్నట్లు చెప్తున్నా. అంటే ఎక్కువ దళారులు ఉండడం వల్ల కూడా రైతులు నష్టపోతున్నారనమాట.
నెక్స్ట్ మార్కెట్ సమాచార లోపం. మార్కెట్ సమాచార లోపం అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది. మన హైదరాబాద్‌లో ఒక రేట్ ఉంది. విజయవాడలో ఒక రేట్ ఉంది. నెల్లూరులో ఒక రేట్ ఉంది. సో, హైదరాబాద్‌లో ఎక్కువ రేట్ ఉంది. సో, హైదరాబాద్‌కెళ్ళి అమ్ముకోవచ్చు అని రైతుకి తెలియదనమాట. సో, నెల్లూరులో తక్కువుంది. నెల్లూరులో తక్కువున్నప్పుడు ఆయన నెల్లూరులో అమ్ముకోకుండా హైదరాబాద్‌కొచ్చి అమ్ముకున్న, హైదరాబాద్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కలైనా కూడా ఏ మార్కెట్‌లో ఎంత అమౌంట్ ఉంది, ఎక్కువ ఏ మార్కెట్‌కెళ్తుంది అనే నాలెడ్జ్ రైతుకి లేకపోవడం వల్ల అక్కడ ప్రెజెంట్ అక్కడ ఎవరుంటే వాళ్ళు ఎంత చెప్తే దానికి అమ్ముతున్నాడనమాట. సో, ఇలా ఆహ్, మార్కెట్ సమాచార లోపం కూడా లేదు. దీంతో పాటు మార్కెట్‌లు కూడా ఛార్జీలు విధిస్తాయన్నమాట. సో, మార్కెట్ కూడా వచ్చిన ఆహ్, సం ఇప్పుడు మనం ఒకవేళ ఒక 10 బాక్సెస్ టమోటాస్ తీసుకెళ్ళాం మార్కెట్‌కి. అక్కడ మనం మన సరుకుని మనం అమ్ముకున్నా కూడా మనం అక్కడ అమ్మినందుకు మనం ఎంతో కొంత కమిషన్ ఇవ్వాలి. సో, ఇది కూడా ఛార్జెస్ కట్ చేస్తారనమాట. ఇలా అధిక మార్కెట్ ఛార్జీలు ఉండడం వల్ల కూడా ఈ రైతులు నష్టపోతున్నారు. ఇది మార్కెట్ రంగంలో ఉన్న లోపాలు. సో, వీటిని నివారణ చర్యలు ఏం తీసుకోవాలి? వీటికి ఈ లోపాలని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే గిడ్డంగుల సౌకర్యాలు కల్పించాలి. సో, గోడౌన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లోన 52,000 గిడ్డంగులు కల్పిస్తున్నారంట. అంటే ఇవి సహకార సంఘాలన్నమాట. 52,600 సహకార సంఘాల సహాయంతోన ఈ గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ గిడ్డంగుల ద్వారా మొత్తం మనకి 108 మిలియన్ టన్నుల నిల్వ చేయగల సామర్థ్యంతో చేయగలిగే గిడ్డంగులను ఏర్పాటు చేయొచ్చనమాట. 108 మిలియన్ టన్నుల సరుకుని నిల్వ చేసేంత గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవచ్చనమాట. వీటిలోన సహకార సంఘాలకు సంబంధించి 13 మిలియన్ టన్నులు, నాబార్డ్‌కి సంబంధించి 13 మిలియన్ టన్నులు, ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకి సంబంధించి 15 మిలియన్ టన్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 74 మిలియన్ టన్స్‌ని అంత పంటని మనం స్టోర్ చేసుకునే గిడ్డంగులు అనేవి కల్పించారంట. ప్రెజెంట్ ఇప్పటి వరకు ఉండేది 108 మిలియన్ టన్నుల 108 మిలియన్ టన్నుల పంటని స్టోర్ చేసుకునేంత గిడ్డంగులు మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు రహదారి నిర్మాణం ఎందుకంటే ఇప్పుడు కొన్ని విలేజెస్‌లోన రోడ్స్ సరిగ్గా ఉండవు. సో, రోడ్స్ సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు, రైతు తన పంటను వేరే ఊర్లకి వెళ్లి అమ్ముకోవడానికి అంత వెహికల్ సదుపాయాలు కూడా ఉండవన్నమాట. సో, రోడ్స్ బాగుంటే వెహికల్స్ తీసుకొస్తారు కాబట్టి సో, ఫస్ట్ అయితే రోడ్స్ వేయాలి. 500 జనాభా ఉన్న ఎటువంటి ప్లేస్‌కైనా 500 జనాభా ఉంది ఒక ప్లేస్ దగ్గర, ఆ ప్లేస్‌కి రూట్ లేదంటే మనం ఖచ్చితంగా రోడ్ వేయాలనే ఉద్దేశంతోన పీఎం గ్రామ్ సడక్ యోజనని తీసుకొచ్చారు 2000లోన. దీంతో పాటు ఇంకో పథకాన్ని కూడా తీసుకొస్తారు. పీఎం రోజ్గార్ యోజన అని 2000లోనే తీసుకొచ్చారంట. సో, ఈ 2 కూడా రహదారుల నిర్మాణానికి ఏర్పాటు చేసిందనమాట. నెక్స్ట్ గ్రేడింగ్ కోసం వ్యవసాయ ఉత్పత్తుల చట్టం అనేది 1937లోన అంటే స్వతంత్రం రాకముందే ఒక చట్టాన్ని తీసుకొచ్చారనమాట. ఇందులోనే 205 వస్తువులకు సంబంధించి గ్రేడింగ్ గురించి ఉందన్నమాట. దీంతో పాటు క్రమబద్ధ మార్కెట్‌లు ఏర్పాటు చేయాలి. క్రమబద్ధ మార్కెట్లు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండే మార్కెట్లు కదా. సో, క్రమబద్ధ మార్కెట్‌లని 41,686 మార్కెట్లు అవసరం ఉంది ప్రెజెంట్ ఇండియాలో అని చెప్పారు. 80% మార్కెట్లు క్రమబద్ధ మార్కెట్‌లే తీసుకురావాలని చూస్తున్నారు. సో, ప్రెజెంట్ ఉన్నాయి 80% మార్కెట్లు క్రమబద్ధ మార్కెట్లే అని చెప్తున్నారనమాట. దీంతో పాటు మనకి మార్కెట్ సమాచారం. సో, మార్కెట్ సమాచారం అంటే ఏ మార్కెట్‌లో ఎంత అమౌంట్ వెళ్తుంది మన సరుకు. సో, ఏ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువ ధర ఎక్కడుంది, తక్కువ ధర ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మామూలుగా కిసాన్ కాల్ సెంటర్ అని ఒక 2004లో ఒక ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్‌ని ఏర్పాటు చేశారన్నమాట. సో, ఆ నంబర్‌కి కాల్ చేసి మనం ఏ మార్కెట్‌లో ఎంత ప్రైస్ ఉంది కూడా కనుక్కోవచ్చనమాట. ఈ టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1551. దీనికి కాల్ చేసి మనకి ఏ మార్కెట్‌లో ఎంత అమౌంట్ వెళ్తుంది, ఏ సరుకు ఎంత వెళ్తుందని కూడా చెప్తారనమాట. దీంతో పాటు అగ్మార్క్ నెట్వర్క్ వ్యవస్థ అనే ద్వారా మనకి కనిష్ట ధరలు, గరిష్ట ధరలు కూడా నిర్ణయిస్తున్నారు. మనకి ఇంతకుముందు డైలీ పేపర్స్‌లో వచ్చాయి కదా. సో, ఇవాళ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. సో, పత్తి ఇంత, ఇప్పుడు కూడా వస్తున్నాయి ప్రెజెంట్ పత్తి ఇంత, మిరప ఇంత, ఇలా మార్కెట్ యొక్క వివరాలు వస్తాయి కదా. ఆ మార్కెట్ వివరాలన్నీ ఇక్కడ నుంచే వస్తాయన్నమాట. నెక్స్ట్ దీనికోసం కొన్ని సంస్థలను ఏర్పాటు చేశారనమాట. ఆ సంస్థలు వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని స్థాపించారు. 1958 అక్టోబర్ 2న ప్రారంభించారు. సో, దీని మోటివ్ ఏంటి? దీన్ని ఎందుకు స్థాపించారంటే ఈ సహకార మార్కెట్‌ని డెవలప్ చేయడానికి. సో, ఈ మార్కెటింగ్ వ్యవస్థని ప్రోత్సహించడానికి తీసుకొచ్చారన్నమాట. సో, మార్కెటింగ్ సహకార సంస్థల్లోనే ఇది అతి పెద్దమైన సంస్థ అన్నమాట. ఇది మొత్తం కోఆపరేటివ్ మార్కెట్స్ అన్ని ఇదే చూసుకుంటాయి. సహకార సంఘాల ద్వారా స్థాపించిన మార్కెట్లు గాని, క్రమబద్ధీకరణ మార్కెట్లు గాని దీని కిందే ఉంటాయన్నమాట. ఇవన్నీ నియంత్రణ కలిగి ఉంటది. నెక్స్ట్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది 1963 మార్చి 14న ఏర్పాటు చేశారు. ఈ ఉత్పత్తికి సంబంధించి అంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, వాటి ప్రాసెసింగ్ సంబంధించి, వాటి మార్కెటింగ్ సంబంధించి, వాటి స్టోరేజ్‌కి సంబంధించి, ఎగుమతులకి, దిగుమతులకు సంబంధించి ఇవన్నిటికి
ఈ ప్రోత్సాహంతో కల్పించడం పాటు ప్లాన్స్ కూడా వేస్తామన్నమాట. సో ఇలాంటి పంటలు వేయండి, ఇలాంటి ఉత్పత్తులను పెంచుకోండి, ఇలా ప్రాసెసింగ్ చేయండి, ఇక్కడ ఎగుమతులు చేయండి, ఇక్కడ దిగుమతులు చేయండి అని ప్లాన్స్ని ఏర్పాటు చేస్తాం. సో ప్లానింగ్ ఇస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ గిడ్డంగుల గురించి చెప్పుకున్నాం కాబట్టి రహదారులు, పిఎం రోజ్గార్ యోజన, గ్రేడింగ్ చట్టం 1935లోనే వచ్చింది. ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కో పంటకి ఒక్కో రకమైన ప్రత్యేక బోర్డులు వస్తాయి. ఇప్పుడు మనకి పొగాకు సంబంధించి ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు వచ్చేసి గుంటూరులో ఉంది. ఇలా కొన్ని బోర్డ్స్ ఏర్పాటు చేస్తారు. కొబ్బరి పంటకు సంబంధించి మనకి కొచ్చిలో ఒకటి ఉంది, మిరపకు సంబంధించి గుంటూరులో ఒక బోర్డు ఉంది. ఇలా బోర్డ్స్ని ఏర్పాటు చేస్తారు అనమాట. ఒక్కో పంటకి ఒక్కో రకమైన బోర్డుని ఏర్పాటు చేస్తారు అనమాట. దీంతో పాటు మార్కెటింగ్ సమాచార వ్యవస్థ ఎక్కడో మిస్ చేసిన మార్కెటింగ్ సమాచార వ్యవస్థలోనే మనకి నామా అనేది ఒకటి ఉంది. నామా అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అట్లాస్, అంటే ఒక మ్యాప్ లాగా అనమాట. సో ఏ మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి, ఏ మార్కెట్లో ఎంత విలువ ఉంది చెప్పుకోవడానికి నామాని ఏర్పాటు చేశారు. దీంతో పాటు మార్కెటింగ్ తనిఖీ పరిశోధన అనేది ఒకటి తీసుకొచ్చారు అనమాట. సో మార్కెట్ని తనిఖీలు చేయడానికి, ఈ దళారుల వ్యవస్థని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారు. దీన్ని 1962లో తీసుకొచ్చారు. మార్కెటింగ్ శాఖని ఏర్పాటు చేశారు. మామూలుగా వ్యవసాయ శాఖలోనే ఈ మార్కెటింగ్ శాఖ కూడా ఉండేది. సో మార్కెటింగ్ కూడా వ్యవసాయ శాఖలోనే అనుబంధంగా ఉండేది. తర్వాత 1962లో మార్కెటింగ్ శాఖని సపరేట్ చేశారనమాట. ఇంకా మన ఏపీకి సంబంధించి ఏపీ మార్కెట్ చట్టం అనేది 1966లో వచ్చింది. ఇంకా సో ఇంకొకటి ఉంటుంది మనకి, ఈ మార్కెటింగ్ సమాచార వ్యవస్థను తెలుసుకోవడానికి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్వర్క్ అనేది ఒకటి తీసుకొచ్చారు. 2006 ఫిబ్రవరి 11 తీసుకొచ్చారు అనమాట. 18 పంటలకు సంబంధించిన సమాచారాన్ని మీ సేవలు ఉంటాయి కదా, మనకి ఇంతకుముందు మీ సేవలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మీ సేవల ద్వారా ఏ పంట ఎంత రేటు ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. 18 రకాల పంటలకు సంబంధించిన సమాచారాన్ని ఈ మీ సేవల ద్వారా ఇచ్చారు అనమాట. సో ఇంతకుముందు అయితే మనకి ఇంటర్నెట్ లేదు కాబట్టి మీ సేవలకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఈ నామ్ తీసుకొచ్చారు. ఈ నామ్ అంటే ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనమాట. ఇక్కడ దేశం మొత్తం మీద ఉండే మార్కెట్లన్నీ మన మొబైల్ ఫోన్స్లో ఉంటాయి. సో దీని ద్వారా ఒకే జాతి ఒకే మార్కెట్ అనే నిదానంతో తీసుకొచ్చారు, నినాదంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఇది ఏం చేస్తుందంటే ఏ మార్కెట్లో ఎంత రేట్లు ఉన్నాయని మన మొబైల్ యాప్ ద్వారానే ఇది మొత్తం చెప్పేస్తారు అనమాట. సో దానికోసమే తీసుకొచ్చారు. 2016 ఏప్రిల్ 16 అనుకుంటా. సో 2016 ఏప్రిల్లో తీసుకొచ్చారు దీన్ని. 2024 నాటికి ఇందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు 1,77,00,000 మంది రైతులు రిజిస్ట్రేషన్ అయ్యారు. దీంతో పాటు 2,53,000 మంది వ్యాపారులు కూడా ఇందులో రిజిస్టర్ అయ్యారు అనమాట. ఇంకా 2024 నాటికి మొత్తం మండీలు ఉంటాయి. మండీలు అంటే మార్కెట్లే అండి, ఏపీఎంఎస్ అంటారు, ఏపీఎంసీస్ అంటారు అనమాట ఇవి. సో ఇవి మండీసే. సో 1389 మండీలు ఉన్నాయి. సో 23 రాష్ట్రాల్లోనూ 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోన ఈనాం మండీలు ఉంటాయి అనమాట. ఈనాం మండీలు ఎక్కువ ఉన్న రాష్ట్రము తమిళనాడు. తమిళనాడులో 157 మండీలు ఉన్నాయి. ఏపీకి వచ్చేసి 32 ఏమో ఉన్నాయి. సో గూగుల్లో అయితే 22 చెప్పింది. సో 32 అని పెట్టుకోండి. సో 32 మార్కెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా 170 వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఈ నామ్లో మనం మార్కెట్ వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు. అంటే ఏ మార్కెట్లో ఎంత ధర ఉంది. సో ఇక్కడ చెల్లింపులు కూడా డిజిటలైజేషన్లో చేస్తాయండి. ఆన్లైన్ చెల్లింపులు మనం ఫోన్పే, గూగుల్ పే, ఈ బిహెచ్ఐఎం ఉంటారు కదా, దాని ద్వారా కూడా మనం ఆన్లైన్ చెల్లింపులు చెల్లించుకోవచ్చు. దీని ద్వారా ఇప్పుడు ఇవన్నీ డిజిటలైజ్ చేయాలి, మార్కెట్స్ అన్ని డిజిటలైజ్ చేయాలి కాబట్టి కొన్ని మార్కెట్లకి ఆర్థిక సాయం కూడా అందిస్తాం. 30 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది మార్కెట్లకి. ఇంకా రైతులు ఇచ్చిన మార్కెట్లోనే వారి ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు. ఎవరికి నచ్చిన మార్కెట్లో వాళ్ళు అమ్ముకోవచ్చు. సో ఎక్కడైనా కూడా మన దేశంలో ప్రతి మార్కెట్ యొక్క సమాచారం మన ఫోన్లో ఉంటుంది కాబట్టి మనం ఇష్టం వచ్చిన మార్కెట్లో అమ్ముకోవచ్చు అనమాట. దీంతోపాటు 2,575 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఫార్మర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తాయి. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని రైతులకి అవగాహన కల్పించడానికి ఏర్పడినవి అండి. దీంతోపాటు ఈ నామ్ వచ్చేసి మామూలుగా డిజిటల్ సాధికారతలోన ఎంపవర్మెంట్ అనమాట. డిజిటల్ ఎంపవర్మెంట్లో మనకి అవార్డు ఇచ్చారు దీనికి 2002లోన. ఫస్ట్ ప్లేస్లో వచ్చిందనమాట. సో ఫస్ట్ ప్లేస్ అవార్డు ఇచ్చారు 2002లో, ప్లాటినం అవార్డు ఇచ్చారు ఈ నామ్కి డిజిటల్ ఎంపవర్మెంట్లో. ఇంతే అండి వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ. సో దీంట్లో మనకి ఈనాం చాలా ఇంపార్టెంట్. ఈనాం గురించి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ ఎక్కువ తెలిసినా కూడా అప్డేట్గా ఉండండి. సో మనకి ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ మార్కెటింగ్ విషయానికి వస్తే ఈనాం చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ మనకి. సో పాతవి కూడా ఇంపార్టెంటే. ఈ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇలాంటివి కొంచెం ఇంపార్టెంట్. ఈ మూడే చాలా కొంచెం ఇంపార్టెంట్. మార్కెట్ వ్యవస్థలు, సో మార్కెట్ దశలు ఇవి కొంచెం ఇంపార్టెంట్, బాగానే చూసుకోండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం మద్దతు ధరలు ఉంటాయి. సో వ్యవసాయ ధరల విధానం ఒకటి చెప్పుకోవాలి. తర్వాత వ్యవసాయదారులకి మనం పరపతి, వడ్డీలు, అప్పులు ఇస్తారు కదా, వీటికి సంబంధించిన పథకాలు చదువుకుందాం. సో ఇవి చదువుకుంటే మనకి ఆల్మోస్ట్ వ్యవసాయ రంగం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 2-3 క్లాసెస్లో వ్యవసాయ రంగాన్ని కంప్లీట్ చేసేసి
పరిశ్రమ రంగంకి వెళ్ళిపోదాం. పరిశ్రమల గురించి మనం ఆల్మోస్ట్ మొత్తం చదివేసుకున్నాం. ఏమైనా మిస్ అయిన ఉంటే కవర్ చేసుకుందాం. పారిశ్రామిక తీర్మానాలన్నీ నేను ఆర్థిక సంస్కరణలో భాగంగానే చెప్పాను. ఇంకా ఏవైనా మిగిలిపోయి ఉంటే పరిశ్రమ రంగంలో చెప్పుకుందాం. సేవా రంగం చాలా ఈజీ, తొందరగానే అయిపోతుంది. సో టెన్షన్ ఏమొద్దు, ఈజీగా సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోదాం. మనకి సబ్జెక్ట్ ముఖ్యము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.